హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాహుల్ సిప్లిగంజ్. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఈ రోజే కనిపించారు. సో న్యూ ఇయర్ కి షో చేస్తున్నారు, దాని గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. మొన్న కూడా కనిపించినండి, మీకు అబద్ధాలు చెప్తున్నారు మీరు. అంటే ఆ రోజు మీడియాకి దొరకకుండా వెళ్ళిపోయారు. లేదు, మీకు కనిపించా కదా. నాకు కనిపించారు, మీడియా కనిపించారు. సో చెప్పండి, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది లైఫ్? చాలా బాగుందండి. ఎలా ఉందంటే ఏం చెప్పాలి, చాలా బాగుంది. సో అంటే ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. మీ వైఫ్ కోసం క్రికెటర్ ని పిలిపించడం గానీ అండ్ మీ మ్యారేజ్ గానీ. సో చెప్పండి, ఎట్లా ఉంది? అంటే నాకే చాలా సర్ప్రైజింగ్ ఉందండి. ఐ మీన్ రిసెప్షన్ కి చాలా గొప్ప వ్యక్తులు రావడం, సీఎం గారు రావడం అండ్ చాలా మంది మినిస్టర్స్ రావడం, ఎమ్మెల్యేస్ రావడం, అటు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ అన్న రావడం, రామన్న రావడం. సో చాలా మంది నా ఫ్రెండ్స్. సో ఇలా పొలిటికల్ ఫంక్షన్ లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కనబడ్డది. అండ్ సో చాలా హ్యాపీగా అనిపించింది. అందరు పెద్ద పెద్ద వాళ్ళ సమక్షంలో నా ఫంక్షన్ జరిగింది. సో అంటే మాకు ఇంకో రీల్ కూడా ట్రెండ్ అవుతుంది. స్టేజ్ మీద మీరు ఇద్దరు ఏదో సమ్ ఇష్యూ లాగా తెగ వైరల్ అవుతుంది. ఏంటది? అది ఇష్యూ ఏం కాదండి, పాపం మీరే క్రియేట్ చేశారు అది. అంటే మన మీడియా వాళ్ళే క్రియేట్ చేశారు అది. ఫస్ట్ డే ఇలా ఉంటే ఎప్పుడు ఇంకెలా ఉంటారు. బట్ ఇట్స్ అది మా మధ్యలో చిన్న కామెడీ ఫైటింగ్ కదా, మేము ఎప్పుడు చేసుకుంటా ఉంటాం అది. సో సో డెఫినెట్లీ షో గురించి చెప్పండి, ఎక్కడ జరుగుతుంది, అంటే క్రౌడ్ ఎంత మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్లీ అంటే 6,000 to 7,000 క్రౌడ్. అంటే ఐ మీన్ 5,000 నుంచి 7,000 మధ్యలో. అండ్ ఇట్స్ అమిగోస్ మీడియా వాళ్ళు చేస్తున్నారు ఇది. అండ్ ఇది మన హైలాండ్ లో, విజయవాడ గుంటూరు హైవే హైలాండ్ అనే రిసార్ట్ లో జరుగుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. 31st నైట్ ఈసారి మళ్ళీ నేను చాలా పాజిటివ్ వేలో మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ తో పర్ఫార్మ్ చేసి, సో ఐల్ గివ్ అ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ టు దెమ్. సో సింగర్ దగ్గర నుంచి యాక్టర్ గా కూడా వస్తున్నారు కదా, ఏంటి ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? అంటే ఆస్కర్ అవార్డ్ నుంచి మళ్ళీ ఒక పక్కన సాంగ్స్, ఒక పక్కన యాక్టింగ్, అంటే ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? సాంగ్స్ లో ఆల్రెడీ జరుగుతోంది కదా మ్యామ్. సో ఇప్పుడు యాక్టింగ్ అనేసరికి కొత్త ప్రొఫెషన్ అది. సో ఇంతకుముందు సింగింగ్ అనేది నా ప్రొఫెషన్ ఉంటే, మెల్లగా ఇప్పుడు ఇంకోటి యాడ్ అవుతుంది కాబట్టి డైలీ వచ్చే ఆపర్చునిటీని, ఒక బేసిక్ అప్కమర్ ఉంటాడు కదా, సో కొత్త ఆపర్చునిటీ నాకు అవకాశం దొరకడమే గ్రేట్ అన్న విధంలోనే నేను ఎవ్రీ యునో వచ్చే అవకాశాన్ని కూడా డ్రీమ్ గా తీసుకొని నేను ఐఎమ్ డూయింగ్ అ వెరీ గ్రేట్ హార్డ్ వర్క్. సో ప్రైవేట్ సాంగ్స్ కి మీకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. సో మళ్ళీ ఇంకా ప్రైవేట్ సాంగ్స్ అంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు మిలియన్స్ లో వెళ్తుంది. పాత సాంగ్ కూడా ఒకటి మంగమ్మ అనేది మళ్ళీ రీట్రెండ్ అవుతుంది. ఏం చెప్తారు? అంటే మంగమ్మ గోల్డెన్ పీస్, మాకిరికిరి గోల్డెన్ పీస్ అండ్ పూర్వై అండ్ స్టార్టింగ్ ఎందుకే, చాలా సాంగ్స్ ఉన్నాయండి. గల్లీగా కానీ, శివన్ని కానీ. అండ్ సో చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు చేసిన సాంగ్ ఇప్పటికి కూడా ట్రెండింగ్ లోకి వెళ్తుంది. మీమ్స్ వస్తా ఉన్నాయి, చూస్తూ ఉంటారు, నన్ను ట్యాగ్ చేస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు చేసిన హార్డ్ వర్క్ ఇప్పటిదాకా కంటిన్యూస్ గా అది నన్ను బేసికల్లీ నిలబెట్టిందండి. బేసికల్లీ నా ఇండిపెండెంట్ సాంగ్స్ నన్ను నిలబెట్టాయి. దాని తర్వాత మెల్ల ప్రొఫెషన్ ప్లేబ్యాక్ సింగింగ్ లో కొంచెం పెద్ద పెద్ద పాటలు పాడి ఇంకా ఎక్కువ హైట్స్ రీచ్ అవ్వడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు స్పెషల్ గా మెన్షన్ చేశారు, రాహుల్ సిప్లిగంజ్ కి ఏదైనా అవార్డు అనేది ఇవ్వాలి అని చెప్పేసి. అవార్డ్స్ లో కూడా దాని గురించి మీ వరకు ఏమైనా వచ్చిందా? ఏమన్నా మీకు స్పెషల్ అవార్డు లాంటివి కానీ, రివార్డ్స్ కానీ ఏమైనా ఇస్తున్నారు? ఇచ్చారు కదండి, నాకు ఆల్రెడీ చెక్ ఇచ్చారు August 15th రోజు. చెక్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు రేవంత్ అన్న అండ్ తెలంగాణ గవర్నమెంట్. ఇలాంటి ఆర్టిస్ట్ ని, అంటే ఎక్కడో స్ట్రీట్స్ నుంచి పుట్టి పెరిగి వచ్చింది, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ అలా సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అనిపించింది. సో ఫైనల్లీ మీ వైఫ్ గురించి? షీఈస్ అ వెరీ బ్యూటిఫుల్. షీఈస్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ.